పరిస్థితి ఏంటి? నేను దొరికిపోతే ఒక మోసగత్తెగా మిగలడంతో పాటు వర్ష కోరిక కూడా నెరవేరదు. భగవంతుడా, నాకెందుకింత పరీక్ష పెట్టావు? ఎలాగైనా నన్ను ఈ గంట నుంచి గట్టెక్కించు. వర్ష ఆశయం నెరవేరేలా చూడు. ఈ అమ్మకి గొంతులో ఎలక్కై పడినట్టుంది. మాట పెగలడం లేదు. నానే చెప్పేస్తాను. వరుస ఫ్రెండ్ నని చెప్పి మీ ఇంటికి వచ్చినాడు కదా ఒక గుంటడు. ఆడు ఈ అమ్మ మనిషే. తెలివిగా ఇక్కడికి పిలిచేసి రాత్రి ఈ నగలు డబ్బులు ఇచ్చి పంపించేసింది. ఇప్పుడైనా అర్థమైందా భ్రమరాంబిక గారు? ఈ పిల్ల మీ మనవరాలు కాదు, మీ ఆస్తి మీద కన్నేసి వరుస పేరుతో వచ్చింది. రాత్రి అన్నీ నా మనుషులు చూసి పట్టుకున్నారు. ఆడు తప్పించుకుని పారిపోయినాడు. ఆడి దగ్గర ఈ డబ్బులు నగలు దొరికినాయి. మీ బీరువాలో ఉండాల్సిన డబ్బులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి భ్రమరాంబిక గారు. ఇప్పుడే చూసొస్తాను. తీసుకొచ్చావా? మరి నగలు? నగలివ్వలేను. చాలా డబ్బులిచ్చాను. అంటే నేను వెళ్ళి డబ్బులు తెచ్చేలోపు కళ్యాణ్ గారు నా రూమ్లో దాచిన నగలు కొట్టేశాడనమాట. కొంత డబ్బు కనిపించట్లేదేంటి? డబ్బులున్నాయా అత్తయ్య గారు? లేదు, కొంత డబ్బు కనిపించడం లేదు. ఎప్పుడూ లేంది మన ఇంట్లో నగలు డబ్బు పోవడం ఏంటి అత్తయ్య? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి వర్ష ఇది? నీ రూములో నగలు, నా గదిలో డబ్బులు ఆ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వెళ్ళాయి? అసలు వాణ్ణి నమ్మి ఇంట్లో ఉంచడమే నేను చేసిన పెద్ద తప్పు. మాట్లాడి వెట్టి వర్ష. ఇంకా తానేటి మాట్లాడేది? నిజం బయట పడిపోయినది, గొంతు మోగపోయినది. తినొక మోసగత్తె, మాయగత్తె. ముక్కుటమ్మగారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. చేసిందంతా చేసేసి ఇప్పుడు నిజం బయట పడిపోయినాక కప్పిపుచ్చుకోవడానికి కోపం వలకబోస్తున్నావా? అమ్మమ్మా, వీళ్ళ మాటలు నమ్మకండి. నిజంగా ఇదంతా నాకెలా జరిగిందో తెలీదమ్మమ్మా. ఇన్నేళ్ల స్నేహంలో వాడు మోసగాడని నీకు తెలియలేదా వర్ష? వాడి దగ్గర మీరిద్దరూ దిగిన ఫోటోలతో సహా ఉన్నాయి కదా. అంతా కలుసున్నప్పుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వాడి గుణం బయటపడుతుంది కదా. ఇద్దరు కలిసి బోలెడని ఫోటోలు కూడా దిగారు. ఇందాక అత్తయ్య గారు అడిగినప్పుడు కూడా ఎవరికి యాక్సిడెంట్ అయ్యింది వెళ్ళాడని చెప్పావు. నాకు తను అలాగే చెప్పి వెళ్ళాడత్తయ్య. కానీ కళ్యాణ్ అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. మరి అతని దగ్గరికి ఇవన్నీ ఎలా వెళ్ళాయో నాకు తెలీదు. అమ్మా,
నువ్వు వర్షను అనుమానిస్తున్నావా? లేదురా, ఫ్రెండ్ మీద నీకెందుకు అనుమానం రాలేదని మాత్రమే అడుగుతున్నాను. చూడండి భ్రమరాంబిక గారు, మీరు మీ వారసురాలు వర్షకి ఆస్తి రాసేయాలనుకున్నారు. అది తెలుసుకుని ఈ అమ్మే నిజమైన వర్ష ఎవరో ఆ ఆసుకి తెలుసుకుని ఆ గుంటను సంపేసి సాక్ష్యంగా ఉన్న ఈ నగలు అట్టేసుకుని మీ దగ్గరకు వచ్చేసినది. ఒకసారి ఆలోచించండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మొక్కుటమ్మ గారు. నేనే వర్షని. ఇంకెవరిని హత్య చేసి రావడం ఏంటి? హత్య చేసి రాలేదు సరే, మోసం చేసి వచ్చుండొచ్చు కదా. అసలు వర్షని ఎక్కడో దాచి నువ్వొచ్చుండొచ్చు కదా. నేనే వర్షాని అని నువ్వు చెప్తున్నావు గాని అందుకు గ్యారంటీ ఏంటి? ఈ నగలు కాకుండా నువ్వే వర్షావి అని నిరూపించే ఇంకేదైనా ఒక్క సాక్ష్యమైనా నీ దగ్గరుందా? ఉంటే చూపించు. చాలే, ఆపండి. తన వర్ష కాదని నిరూపించడానికి ఓ పెద్ద బయలుదేరి వచ్చేశారు. తను వర్ష అని మేమందరం నమ్ముతున్నాం. అనవసరంగా మీరు మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరిపోండి. అది కాదు రామరాజు, నువ్వు వర్ష మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నావు కాబట్టి నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. తను వర్ష కాదంటే నువ్వు నమ్మలేకపోతున్నావు గాని రేపు ఆస్తంతా తన పేరు మీదకి మారిపోయినాక మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చేసిన తర్వాత అప్పుడు ఏడ్చేస్తారు. అందుకే కదేటి మేము అడిగేది, ఈ నగల తాలూకా వరుస అని నిరూపించుకోవడానికి ఒక్క సాక్ష్యం చూపించమను. ఇప్పుడు వర్ష చిన్నప్పుడే నదిలో పడి తప్పిపోయింది అన్నారు. ఆ వర్షని చేరదీసింది ఎవరు? పెంచింది ఎవరు? చదివించింది ఎవరు? కన్న మమకారం కంటే పెంచిన మమకారం చాలా గొప్పది. మరి తను ఇక్కడికొచ్చి 2-3 నెలలవుతోంది. మరి పెంచుకున్న కూతుర్ని చూడ్డానికి ఒక్కసారి కూడా వాళ్ళిక్కడికి ఎందుకు రాలేదు?